Whew. All right, guys, welcome back. Welcome back to Superbox. Welcome back to Superbox. So today's video is about our gaming PC, and this video will be hard to shoot. And anyways, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ డూ నన్ను కొంచెం క్షమించండి. ఎందుకంటే మై పీసీ ఈస్ కంప్లీట్లీ డస్టెడ్ యాజ్ యూ కుడ్ సీ. దీన్ని నేను 1 or 2 years కిందట కొన్నా. 2 years అయిపోయింది అనుకో, 2-3 years అయింది అనుకుంటా, ఐ డోంట్ నో. బికాజ్ దిస్ ఈజ్ యా మోర్ దెన్ 3-4 years అయింది అనుకుంటా. యా, సో దిస్ ఇస్ ద గేమింగ్ పీసీ దట్ ఐవ్ బాట్ ఫ్రమ్ ఎంవిపి. ఎంవిపి అనేది ఒక పెరిఫరల్స్ సమ్ వాట్, ఐ డోంట్ నో, అదొక కంపెనీ. దాని దగ్గర నుంచి నేను ఇది ఒక కస్టమైజ్డ్ పీసీగా నేను వాళ్ళ దగ్గర చేయించుకున్నా. నాకు దగ్గర దగ్గర 95 or 96,000, ఐ డోంట్ రిమెంబర్ హౌ మచ్, 96 or 90, ఐ డోంట్ నో, బట్ 93,000 అయింది నా దగ్గర బిల్ ఉన్న దాని ప్రకారంగా. జస్ట్ అ సెకండ్, ఐ విల్ షో యూ. ఫస్ట్ అయితే నాతోని 10,000 పే చేయించుకున్న తర్వాత ఇట్స్ మొత్తం టోటల్ ఈజ్ 93,584 అయింది. యాజ్ యూ కుడ్ సీ, మీకు కనిపిస్తుందో లేదో, ఉల్టా కనిపించవచ్చు. సో నేను దీన్ని యాక్చువల్గా నాకేంటంటే, ఐ వాజ్ గేమింగ్, నేను ప్లేస్టేషన్ 5 PS5 గేమ్స్ ఆడేటోడిని అప్పటికి. సో నాకు నా దగ్గర ఒక సామ్సంగ్ S24 అల్ట్రా అనే అదో ఫోన్ ఉంటుండే. దాంతో గేమ్ ఫుటేజ్ని ఎడిట్ చేయొచ్చు అనుకున్నా, కానీ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. అంటే ఫస్ట్ నా దగ్గర ఐఫోన్ ఉండే, ఐఫోన్ 13 Pro Max. ఐఫోన్ 13 Pro Max 256 GB ఆ గేమ్ ఫుటేజ్ అనేది ఎడిట్ చేయడం కష్టం అవుతుండే. బికాజ్ ప్రాపర్ మన ఏమంటారు దాన్ని, సి టైప్ ఉండదు, లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది కాబట్టి. సో అట్ స్విచ్ టు S24 అల్ట్రా. S24 అల్ట్రాలో కూడా కష్టం అవుతుందని చెప్పేసి, ఇలా అవ్వదు, ఐ విల్ బెటర్ గో గెట్ ఎ గుడ్ గేమింగ్ పీసీ అని చెప్పి ఈ డెసిజన్ తీసుకోవడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ మై గేమింగ్ పీసీ. ఈ క్యాబినెట్ని, ఐ డోంట్ నో వాట్ దిస్ క్యాబినెట్ ఈస్ కాల్డ్ యాజ్. లెట్ మీ చెక్ ద క్యాబినెట్ నేమ్. Antex CX700 RGB లైట్ వైట్, ఇది ఈ క్యాబినెట్ పేరు. అండ్ దీనికి నేను దగ్గర దగ్గర 1 2 3 4 5 ఫ్యాన్స్ పెట్టించిన. యాజ్ యూ కుడ్ సీ, ఐ విల్ షో యూ. సో 1 2 3 4 5 దీస్ ఆర్ ద ఫ్యాన్స్, అండ్ దిస్ ఈజ్ ద CPU ఫ్యాన్. అదే మన ఇది, ఫర్ ఐ డోంట్ నో వాట్ విల్ సే దట్. అండ్ ఆఫ్టర్ దాట్, ఇది మన మదర్ బోర్డ్ మాత్రం MSI ఇది తీసుకున్నాను నేను. ద ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఈజ్ MSI. అండ్ లోపల మాత్రం నేను జీ స్కిల్ మన రిప్ జాస్ ఉంటుంది కదా, అవి, ఆ గ్రాఫిక్ కార్డ్ అవి తీసుకున్నా. సారీ, ఆ గ్రాఫిక్ కార్డ్ అంటున్నా, ఆ ర్యామ్ తీసుకున్నా. అండ్ ఇంకొకటి నేను ఇందులో ఇన్స్టాల్ చేసిన మన MSI, సారీ ఏమంటుందని, గ్రాఫిక్ కార్డ్ కూడా MSI వాళ్ళది తీసుకున్నా. MSI G4 RTX 4060 Ti. 4060 Ti తీసుకున్నా, నాట్ టీఐ, జస్ట్ 4060 తీసుకున్నా. బికాస్ 4060 Ti ప్రైజెస్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు ద చిప్ సెట్ అండ్ ఎవ్రీథింగ్, నేను AMD Ryzen 5 7600X అనేది ఇది తీసుకున్నా. బికాజ్ ఐ నీడ్ అ గుడ్ జంప్ ఇన్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో బడ్జెట్. ఇంటెల్లో i5 వరకే వస్తుంది ఆ బడ్జెట్లో, 1 lakh. సో నేనేమనుకున్నా, లేదు నాకు ఇంటెల్ i5 i9 కూడా అంత సరిగ్గా ఉండదు. అంటే మేబీ దే సెడ్ దట్ ద క్లాక్ స్పీడ్ ఆర్ ఇది కొంచెం తేడా ఉంటుంది అని అన్నారు. బట్ ఎనీవేస్, ఇది కూడా సేమ్ అంతే పర్ఫార్మెన్స్ ఇస్తారన్నారు, కాకపోతే కొంచెం అటు ఇటుగా అన్నారు. బట్ ఎనీవే, ఇట్ కెన్ మేనేజ్ యూ. మీరు ఏమేమి గేమ్స్ ఆడతారంటే, నేను కాంపిటేటివ్ గేమ్స్ ఆడితే ఎడిటింగ్కి కావాలి అంటే, దెన్ యూ గో విత్ దిస్ అని చెప్పి వాళ్ళే నాకు సజెస్ట్ చేశారు. అండ్ ఎంవిపికి నేను వెళ్ళినప్పుడు, ఐ డోంట్ నో హిజ్ నేమ్, బట్ అతను కూర్చోబెట్టి నాకు ఈ స్పెసిఫికేషన్స్ ఏమేమి కావాలని వాడు పేపర్లో రాసి ఇవ్వడం వల్ల నేను ఈ రకమైన పీసీని మొత్తం నేనే ఇది చేసుకున్నా. అండ్ ఈ క్యాబినెట్ మాత్రం లేకుండే, దొరకలేదు. నేను ఇది ఒక పీసీకి చూసిన, నాకు ఇది విపరీతంగా నచ్చింది. బికాజ్ నాకు ఒక బ్లాక్ కలర్ క్యాబినెట్ ఇస్తా అన్నారు, అది కొంచెం చీపర్ అని. లేదు, నాకు ఈ గ్లాస్ బిల్డ్ ఉన్న ఈ క్యాబినెటే కావాలని చెప్పేసి, నేను లేకపోయినా కూడా ఒక 4,000 ఎంతో ఎక్స్ట్రా కట్టి మరి ఈ క్యాబినెట్ నేను తీసుకున్నాను. అండ్ ఈ క్యాబినెట్ దగ్గర దగ్గర వచ్చేసి, ఐ డోంట్ నో, లెట్స్ చెక్ ద ప్రైస్ ఆఫ్ ద క్యాబినెట్. సారీ, ప్రైస్ ఇవ్వలేదు ఇక్కడ. ఎనీవేస్, ప్రైస్ అది లేదు, ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు చెక్. ఆ పేపర్ ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు. సో లీవ్ దట్ అసైడ్. అండ్ ఇంకొకటి, టాకింగ్ అబౌట్ ద పోర్ట్స్, మనము పార్ట్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ పోర్ట్స్ చూపించేసిన తర్వాత ఐ విల్ జస్ట్ షో యూ ద పార్ట్స్. సో నేను నార్మల్గా, యాజ్ యూ కుడ్ సీ,
యాహ్! ఇక్కడ టిపికల్ మన పవర్ ఆఫ్ అండ్ పవర్ ఆన్ అండ్ రీస్టార్ట్ బటన్ ఇది. అండ్ ఈ బటన్ వచ్చేసి నేను ప్రత్యేకంగా పెట్టించుకున్న స్విచ్ అనమాట. సో, ఆ స్విచ్ ఏంటంటే టు ఆన్ ద ఆర్‌జీబీ లైటింగ్ అండ్ టు ఆఫ్ ద ఆర్‌జీబీ లైటింగ్. ఆల్రెడీ ఇక్కడ దీనికి ఆర్‌జీబీ లైట్ వస్తది. సో, నేను ఐ యూజ్డ్ టు ఇగ్నోర్ ఇట్. బట్ నాకెప్పుడైనా లైట్ కావాలనుకున్నప్పుడు ఐ జస్ట్ ప్రెస్ ఇట్. మొత్తం పింక్ కలర్‌లో వస్తది. నాకు వద్దు అనుకున్నప్పుడు ఐ జస్ట్ ఆఫ్ ఇట్. అది వెళ్ళిపోతది. అండ్ నాకు ఆ ఫీచర్ అంతా యూజ్ అనిపించలేదు. బికాజ్ ఇట్స్ జస్ట్ ఎ గిమ్మిక్ అనిపించింది నాకు. అంటే ఏదో ఫ్యాన్సీగా యూజ్ చేసుకున్న ప్రకారంగా అనిపించింది. అండ్ దే హావ్ గివెన్ ఎ టిపికల్ ఏమంటారు దాన్ని హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ ఏ టైప్ అండ్ ఆల్సో యూఎస్‌బీ-సి లేదు. వాళ్ళు యూఎస్‌బీ-సి ఇవ్వనన్నారు. లేదు నాకు యూఎస్‌బీ-సి కావాలని చెప్పి వానితోని మళ్ళీ గొడవ పెట్టించి మళ్ళీ ఇది అడిగితే ఓకే సార్ మేము సి టైప్ ఉన్నదే ఇస్తామని చెప్పి ఇది నాకిక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఇది ఆల్రెడీ ఇది ఒక ఇది. సో, మేబీ దే మే హావ్ రీప్లేస్డ్ ద పార్ట్ అనమాట. కమింగ్ టు ద ఇదేంటంటే దిస్ ఈస్ కంప్లీట్లీ మెటల్ అండ్ గ్లాస్ బిల్డ్. సో, దీనికి ద సైడ్స్ వర్ కంప్లీట్లీ మెటల్ షీట్స్ అంటే మెటల్ షీట్ లాగా అండ్ అండ్ వచ్చేసి లెట్స్ సీ ద డౌన్ సైడ్ అనమాట. కింద ఎట్లుంటుందో చూపిస్తాను మీకు. దిస్ ఈస్ ద డౌన్ సైడ్. టిపికల్ స్క్రూస్ అండ్ సమ్ డస్ట్ అంతకు మించి అండ్ వీళ్ళు ఈ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అ మెటల్ బిల్డ్ అండ్ మెటల్ అండ్ గ్లాస్ బిల్డ్ ఈజ్ అ క్లాసిక్ బిల్డ్ అండ్ ఆల్సో ఇట్స్ ఏ వాట్ యూ సే దట్ హార్డెస్ట్ బిల్డ్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఐ విల్ షో యూ ద పోర్ట్స్. ఓకే, బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయో మీకు చూపించాలి కదా. ఎస్, దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద పీసీ. యా, సో మనకి వీళ్ళు వచ్చేసి ఏం చేశారంటే మన ఏమంటారు దాన్ని గ్రాఫిక్ కార్డ్కి డైరెక్ట్గా పెట్టుకోవడానికి మనకి ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోర్ట్స్ ఇచ్చారు. గ్రాఫిక్ కార్డ్కి హెచ్డిఎంఐ కేబుల్ పెట్టుకోవడానికి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే హెచ్డిఎంఐ కేబుల్ డైరెక్ట్లీ పీసీకి దీనికి పెడతారు, ఈ బోర్డ్కి పెడతారు. బట్ దీనికి పెడితే దెర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఇది. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ టర్మ్స్లో చెప్తున్నా మీకు, డైరెక్ట్లీ గ్రాఫిక్ కార్డ్కి హెచ్డిఎంఐ పెట్టుకోవడంతో పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం మంచిగా వస్తుంది. అండ్ నాకు ఇక్కడ వాళ్ళు టిపికల్ ఒక డిస్ప్లే పోర్ట్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్, ఫ్లాష్ బయోస్ బటన్ అంట, ఇట్స్ ఎ రీసెట్ బటన్. అండ్ ఆల్సో యూఎస్బీ ఏ టు యూఎస్బీ, I don't know what these are. Maybe pink USBs I had never seen. Pink USB is and blue USBs matram 4 ఇచ్చిండు. అండ్ ఆల్సో ఓన్లీ వన్ హెచ్డిఎంఐ పోర్ట్. అఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ దగ్గర 1 2 3 4 5 6 7 8 యూఎస్బీ పోర్ట్స్ ఇచ్చారు మనకి. అండ్ ఆల్సో హియర్ ఇస్ అన్ ఈథర్నెట్ కేబుల్ పోర్ట్. మనకి ఐ డోంట్ నో వాట్ దీస్ ఆర్, మేబీ సమ్ హెచ్డిఎంఐ పోర్టా, I don't know that some kind, I don't know what it is because I've never used a PC. And here ఇక్కడ వచ్చేసి ఇది మైక్రోఫోన్కి, I don't know what these are. I'm just confused as you are because I've never owned a PC. Anyways, yeah, ఇట్ సైడ్ వచ్చేసి మనకి కంప్లీట్లీ ఒక మెటల్ వెంట్ లాగా ఇచ్చింది సో దట్ ఇఫ్ ద హీట్ అందులో ఉంటే అది మొత్తం బయటికి రావడానికి. అండ్ కమింగ్ మీకు పోర్ట్స్ అయిపోయింది కాబట్టి నౌ విల్ కమ్ టు ద మెయిన్ పార్ట్. యప్, ఇట్స్ గోనా బి వెరీ హార్డ్. యా, దిస్ ఈజ్ ద మెయిన్ అనమాట. సో ఇదేంటంటే కమింగ్ టు ద పోర్ట్స్ నేను చెప్పా కదా. అండ్ నేను డీప్ కూల్ ఏఆర్జీబీ ఎయిర్ కూలర్ అనేది పెట్టించిన. ఈ వాటిని అవే అంటారు. అండ్ ఆల్సో వాళ్ళు నాకు 3A ఫ్యాన్స్ ఇచ్చారనుకుంటా. నాకు ఐ రిమెంబర్ నేను 2 ఎక్స్ట్రా ఫ్యాన్స్ మీరు యాడ్ చేసుకోవాలి సార్, కొంచెం పర్ఫార్మెన్స్ ప్రాబ్లం ఉంటుంది అంటే నేను మళ్ళీ ఎక్స్ట్రా 2 ఫ్యాన్స్ నేను మళ్ళీ యాడ్ చేసుకున్నా డబ్బులు ఇచ్చి మరి. అండ్ ఆ డబ్బులతోని ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్. సో దాంతో ఏమయ్యేదంటే సార్ మీకు ఇట్లా ఒకవేళ మీరు అలా వద్దనుకుంటే ఓన్లీ 3 ఫ్యాన్స్తో నడిపిస్తా అంటే మీకు ఈ లైటింగ్ మొత్తం వైట్ వస్తుంది, ఓన్లీ వైట్ కలర్డ్ ఉంటుంది అండ్ ఆ వైట్ కలర్ లైట్ మీరు ఆఫ్ చేయలేరు అన్నారు. సో నాకు అలా వద్దు, నాకు లేట్ నైట్ పీసీ నుంచి వైట్ లైట్ రావడం నాకు ఇష్టం లేదు, అయితే ఆర్జీబీ పెట్టండి లేదా లైటే పెట్టకండి అన్న. సార్ లేకపోతే మీకు ఇంకో ఆప్షన్ ఉంది, మీకు మేము ఇట్లా ఫిట్టబుల్ ఆర్జీబీ ఫ్యాన్ లైటింగ్స్ ఇస్తామంటే దెన్ నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చిన 5,000-6,000 ఎంతోనో నాకు గుర్తులేదు. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు నాకు ఒక 2 or 3 ఎక్స్ట్రా పెట్టి ఇచ్చారనమాట. 2 ఇచ్చారు. నేను ఈ జిఎస్కిల్ 16:1 అంటే 16 జీబీది అంటే 88 జీబీది అంటే 88 జీబీది రిప్జాస్ది మన ఇది పెట్టుకున్నాను, ఏమంటారు దాన్ని 6000 మెగాహెర్ట్జ్ది 16 జీబీ ర్యామ్ పెట్టుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటే పెట్టాను యాక్చువల్లీ, నాట్ 2 పెట్టాను, ఒకటే 16 జీబీ పెట్టాను. అండ్ నాకు 1 2 3 ఇంకా 3 పోర్ట్స్ ఖాళీ ఉన్నాయి. సో ఇంకొక 16 జీబీ పెట్టుకొని కూడా నేను కస్టమైజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు.
బట్ ఇంకొక 16 జీబీ కొనాలి అంటే ఇట్ విల్ గో టు 32 జీబీ. దగ్గర దగ్గర 40-50K అవుతుంది. ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్. అండ్ ఇంకొకటి నేను దీంట్లో ఇంటర్నల్ ఎస్ఎస్డి మాత్రం 512 జీబీది పెట్టించిన, ఎన్విఎం ఎస్ఎస్డి అనమాట, A-Data అది పెట్టించాను. సో అంటే 512 జీబీ దగ్గర దగ్గర నాట్ 512 జీబీ, 1 టీబీ అనుకుంటా, ఐ థింక్ సో, హ్యావ్ టు చెక్ ఇట్. ఆ స్పేస్ అంతా అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఐఎమ్ బ్యాక్ టు 10 or 12 జీబీ నెట్. బికాజ్ నా గేమ్స్ ఎడిటింగ్, మన శ్రేయస్ ప్లేస్ 5 అని ఒక ఛానల్లో ఈ PS5 గేమ్స్ అలా ఇందులోనే ఎడిట్ చేసేవాడిని. సో నార్మల్గా ఇందులో 1200 అబౌట్ ఇక్కడ అది దేర్ విల్ బీ ఏ పవర్ సోర్స్ ఆఫ్ యా, ఈ ఫ్యాన్ ఉందా, యా ఫ్యాన్ ఆర్ ఇక్కడ డౌన్, సారీ ఇక్కడ డౌన్, ఇక్కడ కింద దెర్స్ ఏ పవర్ సోర్స్, దిస్ థింగ్. అండ్ ఇది వచ్చేసి 120 వాట్స్, సారీ 1200 వాట్స్, ఐ డోంట్ రిమెంబర్ దాట్. కొంచెం మరీ ఎక్కువ వాట్స్ ఉంది అని అన్నారు. అండ్ మీకు కరెంట్ బాగా కాలుతుంది సార్, జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ వాడకండి, ఏసీ వేసుకొని వాడండి అనేసి చెప్పారు. అండ్ ఇంకొకటి మదర్ బోర్డ్ ఏమో MSI తీసుకున్న, గ్రాఫిక్ కార్డ్ ఏమో మీకు చెప్పాను. అండ్ ఇంకొకటి అదర్ దెన్ దాట్ ఇంకా నేను లోపల వాళ్ళే ఫిట్ చేశారు ఏదున్నా, బికాజ్ ఐ జస్ట్ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో దిస్ ఈస్ ద గేమింగ్ పీసీ దట్ నేను ఒక 3 ఇయర్స్ అయిపోయింది, నేను 3 or 4 ఇయర్స్ అయిపోయింది నేను దీన్ని యూజ్ చేయబట్టి. అండ్ దిస్ ఈజ్ యాంటెక్ అనమాట. సో లోపల ఇన్బిల్ట్గా మీకు ఇక్కడ ఒక లోగో కనిపిస్తుంది ఇట్ సైడ్, యా దిస్ ఈస్ ద MVP లోగో. సో దిస్ ఈజ్ ఎ కస్టమ్ బిల్డ్ చేయించారు. నేను అక్కడ ఉన్నాను క్యాబినెట్ ఫిక్స్ చేసేటప్పుడు, పార్ట్స్ ఫిక్స్ చేసేటప్పుడు, పర్ఫార్మెన్స్ చెక్ చేసేటప్పుడు ఏ పార్ట్ ఫిట్ చేస్తున్నారు, ఏది లోపలికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ నేను చెక్ చేసి అప్పుడు ఫిట్ చేయించుకున్న పీసీ అనమాట ఇది. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ, సో ఏంటంటే ఈ పీసీ అందుకు కొనుక్కోవడం జరిగింది. సో ఇప్పుడు నేను ఏమంటా అంటే, అసలు ఈ పీసీ మీరు ఎందుకు తీసుకోవాలి అంటే, నార్మల్గా ఫర్ గేమర్స్, ఫర్ ఎడిటర్స్, టెక్ వీడియోస్ ఉంటాయి నాలాగా, అట్లా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి అంటే మీరు అందులో ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు నాకు గేమింగ్ ఛానల్ ఉంటే మీరు బిగ్గర్ 1 or 2 hour టైమ్ లైన్స్ ఉంటే అది ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. లేదు యూ మేక్ సమ్ కైండ్ ఆఫ్ కామెడీ వీడియోస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హెవీ ట్రాన్సిషన్ వీడియోస్ అలా చేసుకోవచ్చు. లేదా మూవీ ఎడిట్స్, ట్రైలర్ ఎడిట్స్, అంటే ఇఫ్ యు ఆర్ ఎ సినిమాటోగ్రఫర్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ ఎడిటర్ ఆర్ ఫర్ ఎ ఫిలిం ఆర్ సంథింగ్, మీరు అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే నాకు ఇప్పుడు క్యాప్కట్ యూజ్ చేస్తున్నాను. క్యాప్కట్ ఇస్ ఎ సాఫ్ట్వేర్. నేను ప్రీమియర్ ప్రో వాడేటోని, ఇందులో డావింకి రిజాల్వ్ వాడేటోని. అండ్ ఇంకొకటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓపెన్ కట్, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియో ఎడిటర్స్ కూడా వాడేటోని. బట్ ఒక్క ప్రాబ్లం, ప్రీమియర్ ప్రో అనేది మంచిగా రన్ చేసింది. డావిన్సీ ఒక్కసారి ప్రాజెక్ట్ కరప్ట్ అయింది తప్పితే అది కూడా ఇట్ వాస్ వర్కింగ్ ఫైన్. క్యాప్కట్ హెవీ టైమ్ లైన్స్ మాత్రం ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది. సో ఐ నీడ్ టు బంప్ అప్ మై ఏమంటుందండి ర్యామ్ టు 32 GB, మినిమం 32 GB, అండ్ ది SSD టు మినిమం ఇంకొక 1 TB యాడ్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి దెన్ దీనికి థ్రాటలింగ్ ఉండదు, ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకొకటి, ఎందుకు ఇది మ్యాక్ తీసుకోవచ్చు కదా అని మీరు అడగచ్చు. అఫ్కోర్స్ మ్యాక్స్ ఆర్ గుడ్, బట్ సమ్టైమ్స్ తీసుకున్నా తప్పదు, యూజ్ చేస్తున్నా. బట్ సమ్టైమ్స్ మ్యాక్లో ఉన్న M సిరీస్ చిప్స్ మాత్రం దే యూజ్ దేర్ M సిరీస్ చిప్ సెగ్మెంట్ ఫర్ ద ఎడిటింగ్ అండ్ దిస్ పర్పస్. ఈ ప్రాసెసింగ్ అనేది డిఫరెంట్గా జరుగుతుంది. దీంట్లో ప్రతి పార్ట్ వర్క్ అవుతుంది విండోస్లో, అదే డిఫరెన్స్. సో అందులో ప్రాసెసింగ్ అనేది ఆ చిప్ M అనే చిప్ దగ్గర నుంచి, న్యూరల్ ఇంజన్ నుంచి జరుగుతుంది కాబట్టి సో మనకి అది ఈజీగా ఫాస్ట్గా అవుతుంది. బట్ అఫ్కోర్స్ నా దగ్గర ఉంది మ్యాక్బుక్ ఎయిర్. ఆ మ్యాక్బుక్ ఎయిర్ అనేది ఇట్ కెనాట్ హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ హెవీ ప్రాజెక్ట్స్ ఆర్ 2 hour ప్రాజెక్ట్స్. ఇప్పుడు నేను 4K 2 hour టైమ్ లైన్ నేను ఇందులో ఎడిట్ చేయాలంటే ఈజీగా ఎడిట్ చేయొచ్చు. కొంచెం ఫ్యాన్ ఎక్కువ తిరుగుతుంది, కొంచెం వేడిగా వస్తుంది, బట్ ఎనీవేస్ ఇట్స్ ఫైన్. బట్ కమింగ్ టు ఆ మ్యాక్లో మాత్రం అది హీట్ అయిపోతుంది, లేకపోతే ఆ ఎడిటర్ క్లోజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద హెవీ ప్రాజెక్ట్స్ యూ కెన్ డూ ఇట్. అండ్ ఇంకొకటి నేను ఇది తీసుకోవడానికి రీజన్ కూడా అదే. ఇప్పుడు నాది ఇది ఉంది, ఈ పార్ట్స్ ఉన్నాయి, అండ్ దిస్ థింగ్ హ్యాస్ టర్న్ కంప్లీట్లీ డర్టీ. సో ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేయించి మళ్ళీ నాకు దగ్గర ఇంకొక 3 ports ఉన్నాయి. ఇంకో 3 ports నేను ర్యామ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నేను మళ్ళీ
నేను గ్రాఫిక్ కార్డ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ 4060 తీసుకున్నాను కాబట్టి. సో, నేను నా ఎస్ఎస్‌డీ ఇంటర్నల్ ర్యామ్‌ని ఇంకొంచెం పెంచేసుకున్నాననుకో, సో, దేర్ విల్ బి నో థ్రాటలింగ్ అండ్ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఫర్ మీ. సో, ఆ రీజన్ వల్ల ద ఎబిలిటీ టు ఓపెన్ యూర్ పీసీ అండ్ కస్టమైజ్ ఇట్ అప్ అనే రీజన్‌కే నేను ఈ పీసీని తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొకటి ఆహ్, దిస్ ఈస్ ద కంప్లీట్ ఓవర్‌వ్యూ ఆఫ్ మై గేమింగ్ పీసీ. ఇది స్పెక్స్ ఏంది? ఎట్లుంటది? ఎలా ఉంటది? అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఐ విల్ కీప్ దిస్ అసైడ్. కమింగ్ టు ద అదొక ప్రాబ్లమ్, మన క్యాప్‌కట్‌లో ఒక ప్రాబ్లమ్ వచ్చేది. సో, అదొకటి ఇట్ ఈస్ సాల్వ్డ్. ఆహ్, అసలు ఈ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? నువ్వు గేమ్స్ ఆడినావా? అసలు నువ్వు ఏం గేమ్స్ ఆడతావు అంటే, ఐ టెస్టెడ్ డోటా 2. డోటా 2 ఈస్ వర్కింగ్ లైక్ ఎ చార్మ్. అదొక జస్ట్ బేసిక్. నేను ఫైనల్స్ ఆడినా. ఫైనల్స్ మంచిగా హ్యాండిల్ చేస్తుంది. ఓవర్ వాచ్ అని ఒక గేమ్ ఉంది. అది ఆడినా. అది హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఫాల్ గైస్. ఇట్స్ ఎ చిన్న గేమ్. అది కూడా ఆడినా. రాకెట్ లీగ్ అది కూడా ఆడినా. అండ్ ఫార్ట్‌నైట్ ఆడినా. ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సీఎస్‌గో ఆడినా. ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. కాంపిటీటివ్ గేమ్స్ లైక్ ఏపెక్స్ లెజెండ్స్ ఆడినా. ఇట్స్ వర్కింగ్ ఫైన్. మళ్ళీ వాలరెంట్ ఆడినా. ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఎవ్రీ గేమ్ ఈస్ వర్కింగ్ ఫైన్. బట్ నేను గ్రాఫిక్ హెవీ ఓరియెంటెడ్ గేమ్స్ అంటే సైబర్ పంక్ ఆడినా. ఓకే. దేర్ ఇస్ నో థ్రాట్లింగ్. అప్ టు ఎఫ్‌పిఎస్ 60 ఎఫ్‌పిఎస్ 120 ఎఫ్‌పిఎస్ 60 ఎఫ్‌పిఎస్ వరకు వస్తుంది. బికాజ్ మై కరెంట్ డెస్క్‌టాప్ డజంట్ సపోర్ట్ 120 ఎఫ్‌పిఎస్. ఎందుకంటే 75 ఎఫ్‌పిఎస్ ఈస్ ద ఓన్లీ లిమిట్ ఫర్ ద డివైస్, ఫర్ ద డిస్‌ప్లే దట్ ఐ హోల్డ్. బికాజ్ నేను డెల్ 27 ఇంచ్ 75 హెర్ట్జ్‌ది ఎల్‌సీడీ డిస్‌ప్లే వాడుతున్నా. ఎల్‌సీడీయా? ఐ డోంట్ నో. ఎల్‌సీడీ అనుకుంటా. సో, అందుకని నేను దీన్ని ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా ద ప్రెషర్ పెట్టలేకపోయినా. ఇన్ ఫ్యూచర్ మేబీ ఐ విల్ గెట్ ఇట్. ఇప్పుడు నేను ఆ గేమ్స్ ఇంకా ఫర్దర్ గేమ్స్ ఏసి ఎడిట్ చేద్దామని ఏదైనా చేద్దామన్నా దేర్ ఇస్ నో స్పేస్. బికాజ్ జీటీఎఫ్ 5 అండ్ సీఎస్‌గో ఇట్లాంటి రోజు ఆడే గేమ్స్ నా మొత్తం నా స్పేస్‌ని అంతా తినేసింది. సో, ఐ నీడ్ టు యాడ్ వన్ మోర్ ఎస్ఎస్‌డీ ఇన్ ఇట్. అండ్ 16 జీబీ ఇప్పుడున్న దానికి గేమింగ్ సరిపోతది. కాకపోతే ఫర్ ఎడిటింగ్ థ్రాటిల్ అవ్వకుండా ఉండడానికి, హెవీ టైమ్‌లెస్ థ్రాటిల్ అవ్వకుండా ఉండడానికి ఇంకో 16 జీబీ ర్యామ్ యాడ్ చేసుకుంటే ఐ విల్ బి గుడ్ టు గో. ఇంకా సూపర్‌గా వాడుకోవచ్చు నా పీసీని. అండ్ కమింగ్ టు ద ఏమంటారు దాన్ని, ఆహ్, చాలా సార్లు కరెంట్ పోయినప్పుడు ప్రాబ్లమ్ అయింది. ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ రాలేదు. ఏ ప్రాబ్లమ్ ఇవ్వలేదు. అండ్ ఆల్సో థాంక్స్ టు ఎంవీపీ. ఇట్స్ బీన్ 3 ఆర్ 4 ఇయర్స్ సిన్స్ ఐ హావ్ మేడ్ ఎ వీడియో ఆన్ దెమ్. నేను చేద్దాం అనుకుంటున్నా. ఇన్ని రోజులు కుదరలేదు. బట్ ఐ హావ్ టు డూ ఇట్. బికాస్ ఆఫ్ దోస్ పీపుల్ ఐ గాట్ దిస్ గుడ్ గార్జియస్ పీసీ. వాళ్ళ వల్లనే కొంచెం బతిమిలాడిచ్చి ఇచ్చేసుకున్నా. అండ్ ఇంకొకటి, మొత్తం కాంపోనెంట్స్ అంతా అసెంబుల్ అయిపోయిన తర్వాత వాళ్ళు 2, 3 డేస్ తీసుకుంటామని చెప్పినప్పుడు వాళ్ళు నాకు విండోస్ 7 ఆర్ విండోస్ 11 ఇప్పుడు కరెంట్ రన్ అయ్యేది. విండోస్ 12 ఐ డోంట్ రిమెంబర్ రైట్ నౌ. జస్ట్ ఫర్గాట్. సో, ఏదో కరెంట్ వర్షన్ ఇప్పుడు రన్ అవుతుంది. ఆ రన్ అయ్యే వర్షన్ ఓఎస్ మా దగ్గర లేదు. మేము ఎయ్యము. మీరు సెపరేట్‌గా కొనుక్కొని విండోస్‌కి యాక్టివేషన్ కీ యేసుకొని కొనుక్కోవాలంటే తల కొట్టుకొని బాధపడి నానా కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ నాకు ఏదో ఒకటి బేసిక్ వర్షన్ ఏసి ఇచ్చేయండి ప్లీజ్ అని చెప్పి బతిమిలాడుకుంటే, థాంక్స్ టు దెమ్ నాకు మళ్ళా వాళ్ళు డబ్బులు కట్టాలి ఒక 2, 3,000. అది కట్టకుండా నాకు ఫ్రీగా వాళ్ళు హావ్ గివెన్ మీ ఎ విండోస్ సాఫ్ట్‌వేర్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ ఫైన్. ఊకే అడగట్లేదు విండోస్ యాక్టివేషన్‌కి ఎయ్యి అని. అదొకటి ఐ నీడ్ టు థాంక్ దెమ్ హార్ట్‌ఫుల్లీ అనమాట. బికాజ్ నాకు తెలీదు ఎక్కడికెళ్ళి నేను ఏసుకోవాలి. ఆ ఫార్మాటింగ్ నా వల్ల కాదని చెప్పేస్తే, దెన్ వాళ్ళు మీరింత రూ. 1,00,000 పెట్టి పీసీ తీసుకుంటున్నా కదా బ్రో! ఇది ఒకటి చేసేయండి అంటే, ఒకటికే ఐ విల్ డూ అని చెప్పేసి అనేసి వాళ్ళు చెప్పి చేసేసిండ్రు. సో, నాకు అదొకటి మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి, నేను అసెంబ్లింగ్ చేయించేటప్పుడు అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇట్లాంటి పీసీ తీసుకున్నప్పుడు అసెంబుల్ చేయించేటప్పుడు ఖచ్చితంగా మీరక్కడ ఉండాలి. ఎందుకంటే మీకు అది పెట్టేటప్పుడు ఎస్ఎస్‌డీ ఇది, గ్రాఫిక్ కార్డ్ ఇది, ర్యామ్ ఇది, రామ్ ఇది, లేకపోతే మదర్‌బోర్డ్ ఇది, అది అని చెప్పడానికి ఉంటది. బికాజ్ వాళ్ళు అసెంబ్లర్స్‌కి వాళ్ళకి చాలా మందికి ఈ పీసీకి ఈ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కొందరికి తెలియదు. కొందరు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, నాకు వేరే చిప్ బోర్డ్ పెట్టడం జరిగింది. సో, లేదు ఎంఎస్ఐ పెట్టాలన్నా. మళ్ళీ ఇంకొకసారి గ్రాఫిక్ కార్డ్ తక్కువ వెస్టర్న్ డిజిటల్ పెట్టిండ్రు. వెస్టర్న్ డిజిటల్ వద్దు, ఏ డేటా పెట్టండి. అందులో తక్కువ స్పేస్ వస్తుంది. ఇది కావాలని చెప్పి అది చేంజ్ చేపించాను. మళ్ళీ ర్యామ్ కూడా తక్కువ పెడుతున్నాడు. 8 జీబీ, 16 జీబీ 2 పోర్ట్స్ పెడుతున్నాడు. లేదు నాకు 116 జీబీ పోర్ట్ కావాలని చెప్తే 1 రిప్‌జాస్‌ది 116 జీబీ ర్యామ్ కార్డ్ పెట్టాడు. సో, మీరు ఎప్పుడైనా అసెంబుల్ చేయించేటప్పుడు మీరు అక్కడుండి చెక్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా ముఖ్యం. అండ్ ఇంకొకటి, ఇవి వాళ్ళు అసెంబుల్ చేస్తున్న టైంలో
నేను దగ్గరుండి చూసాను. ఏ వైర్ పెడుతున్నా, ఏ కాంపోనెంట్స్ పెడుతున్నారు, ఏ ఫ్యాన్ వర్క్ చేస్తుంది, ఎవ్రీథింగ్ వర్క్ చేస్తుందా? మనల్ని పిలుస్తారు గూడా వాళ్ళు. మనం అక్కడికి పోయి చూడ్డానికి, ఇదెందుకు వర్క్ అవ్వట్లే, ఈ వైర్ ఏంటి, ఈ వైర్ ఏంటి అని వాళ్ళు సావగొట్టి అడగొచ్చు. అండ్ ఇంకొకటి ఆహ్, వాళ్ళు నన్ను మొత్తం అసెంబుల్ చేయించి సిస్టమ్ ఆన్ అయిన తర్వాత వాళ్ళని ఎళ్ళిపోమని జెప్పారు. ఎందుకంటే, "సార్ మేము ఒక 2 డేస్ కావాలి. 2 డేస్ మొత్తం పవర్ టెస్టింగ్ చేస్తాం దీని మీద. పవర్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మీ డివైస్‌ని మళ్ళీ దాన్ని లెగో బ్రిక్స్ లాగా డిసెసెంబుల్ చేసి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చి రీఅసెంబుల్ చేస్తాం సార్" అన్నాడు. అదేంది అంటే, "అది అలానే జరుగుతది సార్. ఎందుకంటే మా ఎండ్ నుంచి మేము ఒక వెరిఫికేషన్ చేసుకోవాలి. దట్ ఈ పీసీ పనిచేస్తుందా ప్రాపర్‌గా లేదా" అని చెప్పి అనేసన్నారు. అంటే ఓకే. ఓకే అని చెప్పిన. ఓకే అన్న తర్వాత 1 వీక్ ఆర్ 2, 3 వీక్స్ అయిపోయింది. ఆ తర్వాత వాడి ఇంటికి మొత్తం ఇట్లా ప్యాకేజ్‌లాగా పట్టుకొచ్చిండు. అన్నీ మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో ఈ గ్లాస్ బిల్డ్ పెట్టి వాడే అసెంబుల్ చేసిండు. అండ్ క్యాబినెట్ తీసుకొచ్చిండు. ఇవన్నీ నా ముందరనే అసెంబుల్ చేసిండు, పెట్టిండు, చెక్ చేసిండు. సాఫ్ట్‌వేర్ ఎలా రన్ అవుతుంది, పీసీ ఎలా రన్ అవుతుంది, డెస్క్‌టాప్ ఇది చెక్ చేసిండు. ఫర్ ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ ప్రాబ్లమ్ వచ్చింది నాకు. ఆ తర్వాత ఇట్స్ డన్. నౌ అదే సెట్ అయిపోయింది. సో, ఇప్పుడు కమింగ్ టు ఇదయిపోయింది. ఓవర్‌వ్యూ అయిపోయింది. గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ నాకు అద్భుతంగా నచ్చింది. నాకు మస్త్ అనిపించింది. అండ్ ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నా, ఏదన్నా ఉన్నా నేను దీని మీదే డిపెండ్ అవుతా. వేరే వాటి మీద డిపెండ్ అవ్వలేను. బికాజ్ మొన్న 'రెసిడెంట్ ఈవిల్' గేమ్ వచ్చింది. 'రెసిడెంట్ ఈవిల్ RE9 రెక్వియమ్' ఆ గేమ్‌ని నేను నా గేమింగ్ ఛానెల్‌లో రిలీజ్ చేశా. అది ఎలా చేశా? దీంతోనే చేసిన. ఎందుకంటే ఇది అంత గ్రాఫిక్ ఇంటెన్స్డ్ 4K 60 ఎఫ్‌పిఎస్ ఫైల్‌ని ఈజీగా ఎడిట్ చేయగలుగుతుంది. వేరే ఏ డివైస్ అంత ఈజీగా ఎడిట్ చేయలేకపోతుంది. అండ్ ఇంకొకటి రీసెంట్‌లీ నేను ఇందులోనే 'రెసిడెంట్ ఈవిల్ 4' రీమాస్టర్డ్ గేమ్‌ని నేను ఎడిట్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర దానికి 50,000 వ్యూస్ వచ్చినాయి. దీనివల్లనే ఇందులోనే నేను 'వూకాంగ్' గేమ్ ఎడిట్ చేయడం జరిగింది. అండ్ అది కూడా వితౌట్ ఫ్రేమ్ డ్రాప్ అండ్ వితౌట్ ఫ్రేమ్ ల్యాగ్ అండ్ దానికి కూడా 50,000 వ్యూస్ వచ్చినాయి. మీకు అర్థమైతుందా? ద ప్రాజెక్ట్ అనేది ఇంత ప్రాబ్లమ్ లేకుండా ఒక మంచి అవుట్‌పుట్ ఇచ్చింది నాకు ఈ డివైస్. సో, మీరనొచ్చు మరి నువ్వేం ఎడిటర్ వాడతావు అంటే క్యాప్‌కట్. క్యాప్‌కట్ ఈస్ ద మోస్ట్ రిలయబుల్ ఎడిటర్ దట్ యూ కుడ్ యూజ్ ఇన్ ద విండోస్. లేదా మీకు డావిన్సీ రిజాల్వ్ చాలా స్మూత్ ఉంటుంది. మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. లేదు నాకు మెంబర్‌షిప్ ఉందంటే మీరు ప్రీమియర్ ప్రో వాడొచ్చు. అది కూడా బావుంటది ఇందులో. అదర్ దెన్ థాట్ ఇఫ్ యూ ఓన్ ఎన్ మ్యాక్‌బుక్ ఫైనల్ కట్ ప్రో. బట్ మ్యాక్ ఇట్ గెట్స్ కంప్లీట్‌లీ కాస్ట్‌లీ. దట్స్ అనదర్ డిపార్ట్‌మెంట్. సో, దీనివల్ల నేను చాలా అంటే చాలా ఏమంటారు దాన్ని ప్రాజెక్ట్స్ గానీ, వర్క్స్ గానీ, పెద్ద పెద్ద ఇవి గానీ నేను చాలా ఈజీగా చేయగలిగిన. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద నేను వర్క్ చేయగలిగిన. ఒక ఎడిటర్‌లో ఇది, ఒక ఎడిటర్‌లో అది. ఎంత హెవీ పెర్ఫార్మన్స్ పెట్టినా థ్రాటలింగ్ అవ్వలేదు. ఒక్కొక్కసారి 5, 6 అవర్ మూవీస్ ఉన్న టైమ్ లైన్స్‌ని కూడా ఎడిట్ చేషిన. అవి గూడా ఇంతవరకు ప్రాబ్లమ్ ఇవ్వలేదు. ఇందులో థ్రాట్లింగ్ అవ్వలేదు, హీటింగ్ అవ్వలేదు. మేబీ ఫ్యాన్స్ ఎక్కువ ఫాస్ట్‌గా తిరుగుతాయి. బట్ ఈ 1200 వాట్స్ ఎంతో అన్నాడు. ఐ డోంట్ రిమెంబర్ ద వాట్ సోర్స్. అది మాత్రం కరెంట్ ఎక్కువ కాలుస్తదన్నారు. అండ్ అది ఇంత పెర్ఫార్మన్స్ ఇంత హెవీ కాంపోనెంట్స్‌కి అంత వోల్టేజ్ ఉన్న ఆ మీటర్ కావాలి. అంత వోల్టేజ్ మీటర్ కావాలనేసి అన్నారు. అంత వోల్టేజ్ సోర్స్ అనేది కావాలన్నారు. సో, అందుకని నేను సరే ఓకే. లేకపోతే ఇంత పవర్‌ఫుల్ పార్ట్స్‌కి అది లేకపోతే అంత పవర్‌ఫుల్ ఉన్న ఎలక్ట్రిక్ సోర్స్ ఉండకపోతే కష్టం సార్ అన్నారు. సో, అందుకని దానికి కొంచెం ఎక్కువ స్పెండ్ చేసి అది కూడా పెట్టియడం జరిగింది. అండ్ ఇదొచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు, "రేయ్! కొంచెం ఎలక్ట్రిసిటీ బాగా కాలుతుందిరా" అంటే చెప్పాను. వాళ్ళు నాకు ముందే చెప్పారు ఎలక్ట్రిసిటీ చాలా కాలుతది దీనితోని అని చెప్పేసి. బట్ ఎలక్ట్రిసిటీ కాలినా దిస్ థింగ్ గెట్స్ మై జాబ్ డన్. సమ్‌టైమ్స్ టెక్ వీడియోస్ ఏమైనా ఎడిట్ చేసినా, గేమ్ ప్లే వీడియోస్ ఏమైనా ఎడిట్ చేసినా, మేబీ సమ్ కామెడీ వీడియోస్ సంథింగ్ కూడా ఇందులోనే ఎడిట్ చేసినా, లాట్ ఆఫ్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎడిట్స్ కూడా ఇందులోనే చేసిన. అండ్ గేమింగ్ కూడా నేను ఇందులోనే చేసిన. అఫ్‌కోర్స్ నేను ఇప్పుడు దీన్ని ఇంకొంచెం అప్‌గ్రేడ్ చేసుకొని కాన్సోల్ లెవెల్ గేమింగ్ కూడా చేయొచ్చు. బట్ నేను చేయలేదు. బికాజ్ నాకు ఆల్రెడీ PS5 ఉంది. అందులో గేమ్స్ బికాజ్ దట్ వాస్ వే మోర్ ఈజియర్. అందులో గేమ్స్ ఆడి, అలా రికార్డ్ చేసుకొని, ఇందులో యేసుకొని, ఇందులో ఎడిట్ చేసుకొని ద ద ఏమన్నా వర్క్ ఫ్లో అనేది ఈజీ ఉంటది. అందుకని నేను దీన్ని ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. బట్ ఐ హావ్ టు దీన్ని ఇంకా ప్రెషర్ పెట్టాలి. 4, 5 ఇయర్స్ అయినా కూడా దీంట్లో ఇంత పర్ఫార్మెన్స్ డ్రాప్ అనేది రాలేదు. సమ్‌టైమ్స్ ఇది బయోస్ మోడ్‌లోకెళ్తుంది. ఐ హావ్ టు చెక్ ఇట్. అండ్ ఇంకొకటి ఎంబీపీ వాళ్ళు
నాకు దీన్ని 95,000కి చేసిర్రు. ద ఫిట్టింగ్ చార్జెస్ వుడ్ బి 1,00,000 అంత అయింది. అండ్ ఆ తర్వాత లోపల బాగా డస్ట్ అండ్ డెబ్రీ ఉంది. ఐ విల్ షో యూ. సీ హౌ మచ్ డస్ట్ ఈస్ దేర్. చాలా డస్ట్ ఉంది. ఆ డస్ట్‌ని క్లీన్ చేయాలంటే ఫ్రీ అని అనలేదు. 3,000 రూపీస్ పడుతది సార్. మొత్తం క్యాబినెట్ ఓపెన్ చేసి మేము క్లీన్ చేస్తామని అన్నారు. ఐ డోంట్ నో వాట్ విల్ బి ద నెక్స్ట్ థింగ్ అండ్ సంథింగ్. బట్ దే సెడ్ దట్ దే వుడ్ క్లీన్ ఇట్ అప్. బట్ నేను చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే టు గెట్ అన్ ఎంఎస్ఐ మదర్ బోర్డ్. ఎంఎస్ఐ మదర్ బోర్డ్ విల్ బీ కాస్ట్‌లియర్. ఈ గ్రాఫిక్ కార్డ్ విల్ బీ కాస్ట్‌లియర్. అండ్ నేను తీసుకున్నప్పుడు గ్రాఫిక్ కార్డ్ ప్రైజెస్ చాలా తక్కువుండే. ఇప్పుడు రీసెంట్‌గా గ్రాఫిక్ కార్డ్ ప్రైజెస్ పెరిగినాయి. సో, ఇప్పుడు నీది 1,00,000 కొన్నా మీకిది 1,50,000 ఆర్ 1,70,000 పడొచ్చు. సో, మళ్ళీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డ్రాప్ ఆఫ్ ది గ్రాఫిక్ కార్డ్ ప్రైజెస్ అండ్ దెన్ అగైన్ యూ బై ఇట్. సో, అప్పుడే నాతోనన్నారు, "సార్ మీరు నేను అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు 16 జీబీ ర్యామ్‌కి. సార్ గ్రాఫిక్ కార్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి" అని ఫోన్ కూడా చేసిర్రు. బట్ నాకంత సరిపోతుంది. నాకంత అవసరం లేదు. అండ్ ఫర్ ద ఎడిటింగ్ పర్పస్ ఐ బాట్ దిస్ మెషిన్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ ఇట్.